నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం పార్లమెంటును కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలు ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించడంపై సభలో గందరగోళం నెలకొంది. అప్రచురిత పుస్తకంపై సభలో ప్రస్తావించకూడదని కేంద్రం వ్యక్తం చేసింది. మరోవైపు లోక్సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేశారని, అందుకే మోదీని ఫిబ్రవరి 4న సభకు రావద్దని ముందుగానే సూచించామని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదిలా ఉంటే స్పీకర్ ఓం బిర్లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అసలు నరవణే ఆత్మకథలో ఏముంది, ఎందుకు కేంద్రం అడ్డుకుంటోంది? ఇలాంటి అంశాలపై ఇవాళ బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇవాళ చర్చాంశంలో పాల్గొనడానికి బీజేపీ నాయకులు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే టీపీసీసీ కార్యదర్శి సైదాబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇవాళ ఏదైతే పార్లమెంట్ లో జరిగిన రాహుల్ గాంధీ ప్రస్తావించిన నరవణే పుస్తకంపై పూర్తిగా లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు అధికార పక్షం వైపే ఇటు విపక్షాలు పనిచేస్తున్నాయంటూ కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. ఏమంటారు? భాగ్యశ్రీ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, విధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే దేశవ్యాప్తంగా ఈ విషయం గురించి ప్రజలు చర్చించుకుంటున్న సందర్భంలో మీరు ఒక మంచి చర్చను ప్రారంభించారు. అయితే మీరు ఇది వరకు ప్రియంబుల్లో చెప్పిన విషయాల ఆధారంగా అయితే గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ద్వారా 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత భారత్ బడ్జెట్ 2047కు ఈ దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయం మీద చర్చ జరుగుతున్న సందర్భము, తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో గౌరవ రాష్ట్రపతి గారు వారు ప్రసంగించారు. లోక్సభలో ఉభయ సభలకు ఉద్దేశించి వారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధానమంత్రి గారు మాట్లాడాలి. ఇందులో ప్రతిపక్ష నాయకుడు చర్చలో పాల్గొన్నారు. ఇది సందర్భం. అయితే రాహుల్ గాంధీ గారు ఉద్దేశపూర్వకంగా ఒక వివాదాస్పదంగా, ఎందుకంటే తమ శ్రేణులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో వారు తీసుకున్న అజెండా అనేది జాతి వ్యతిరేకమైనది. ఇది విదేశాలను బలపరుస్తున్నట్టుగా ఉంది. ఎవరో మన శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడే విధంగా వారు లేవనెత్తిన అంశం ఎంఎం రనవనే సంబంధించినటువంటి ఆనాటి సైనిక దళాల అధికారి ఏదైతే ఒక పుస్తకం రాశారని చెప్తున్నారో, ఏదైనా సైనిక దళాల అధికారి ఒక పుస్తకం రాస్తే భాగ్యశ్రీ గారు, దాంట్లో మూడు అంచెలుగా సెక్యూరిటీ రిలీజ్ ఉంటుంది. మొదట ఆయన ఒక మ్యాన్స్క్రిప్ట్ ఇవ్వాలి, PDF మ్యాన్స్క్రిప్ట్ ఇవ్వాలి, దాన్ని వెరిఫై చేస్తారు. తర్వాత ఆయన పిలిచి 2వ స్థాయిలో వివరణ అడుగుతారు, 3వ స్థాయిలో అనుమతి ఇస్తుంది. కాబట్టి ఈ స్థాయిలు అన్నింటిలో కూడా ఆయనకు అనుమతి రాలేదు. ఎందుకంటే చైనాలో గల్వాన్ లోయలో జరిగినటువంటి యుద్ధంలో మన తెలంగాణకు సంబంధించినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారు కూడా వీరమరణం పొందారు. 20 మంది వీరమరణం పొందారు. దానికి సంబంధించి ఈ రోజు రణవరే గారు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా పచ్చి అబద్ధము, అభూత కల్పనలు, సైనిక దళాల, భద్రతా దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు పెంగ్విన్ సంస్థ జిరాక్స్ కాపీలో PDF తీసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీని మీద కూడా ఢిల్లీలో FIR అయింది. ఇటువంటి పత్రాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఎగినప్పటికీ కూడా అవగాహన లేకోకుండా దాన్ని ప్రమాణ పత్రంగా చూపించి సంతకం చేసి 2వ రోజు కూడా చేశారు. ఇది వివాదాస్పదమైన అంశం అని తెలిసినప్పటికీ కూడా దేశంలో చాలా విషయాలు ఉన్నాయి. పార్లమెంట్ లో మిగతా విషయాలు, పారిశ్రామికంగా, వ్యవసాయము, మిగతా అన్ని విషయాలు, వరదలు, ఇటువంటి విషయాల మీద చర్చించుకోకుండా రాహుల్ గాంధీ గారు లేనిపోని అంశాన్ని తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారి ప్రసంగానికి అడ్డు తగిలే విధంగా ఒక కుట్ర కోణంలో ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఏదైతే ఒక గిరిజన మహిళను భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రపతిగా చేసిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటంటే మహిళా సభ్యులైనంత వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి మీద దాడి చేసి సభ జరుపుకోకుండా సభలో ప్రధానమంత్రి గారిని అవమానం చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి
ఈ రోజు స్పీకర్ గారు కూడా వారందరినీ కూడా సస్పెండ్ చేసి తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సాక్షాత్ ఇదివరకు తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నారు మాణిక్యం ఠాకూర్ గారు, వారు కూడా సస్పెండ్ అయ్యారు. తర్వాత మనకు సంబంధించినటువంటి తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి గారిని అవమానపరిచే విధంగా చేశారు. ఈ రోజు ఏదైతే ఒక పుస్తకం రాస్తున్నారో ఆ పుస్తకానికి పెంగ్విన్ సంస్థ యొక్క మూల ఆధారం ఏంది, ఆ సంస్థ యొక్క ఈ దేశ భద్రతలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించిన ప్రేమ ఏంది, వారిటువంటి వివాదాంశాలన్నీ తీసుకొని వచ్చి చర్చలో పెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి దండుకోవాలని చూస్తున్నారు. ఆ పుస్తకానికి అనుమతి లేనప్పటికీ కూడా ఈ రోజు సోషల్ మీడియాలో కానీ మిగతా ఈ కామర్స్ లాంటి ప్లాట్ఫామ్ లో కానీ పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాలలో పూర్తిగా తప్పుదారి పట్టే చేస్తారు. ఈ రోజు రణవరే గారు ఏం మాట్లాడారు, నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడారు, మీకు సంబంధించిన విషయాలు చూసుకోండి, మీ ఇష్టం అని చెప్పారని చెప్పారు. ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. నాడు సైనిక దళాల ప్రధాన అధికారిగా ఉన్నట్టు రణవరే ఏం మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడాడు 2021లో వారితో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలోనే నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి విషయం చెప్తానంటే కేవలం 2 గంటల సమయంలోనే మీరు సైనిక దళాలకు సంబంధించిన ఆపరేషన్ లో మీకు ఏది తోస్తే అది చేయండి, ఏది సక్రమం అనిపిస్తే అది చేయండి అని చెప్పారు. యుద్ధము చేయడానికి రాజకీయ అనుమతి కావాలి కానీ యుద్ధం ఏ విధంగా చేయాలన్న దాని మీద సైనిక అధికారులకు రాజకీయ అనుమతి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే తప్పు జరిగింది. దీన్ని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తా ఉన్నాడు. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎంత దౌర్భాగ్యం అంటే మనకు 1962లో 63 ప్రాంతంలో మీకు ఆక్సాయి చిన్నని 38,000 చదరపు కిలోమీటర్లు దాదాపు దేశంలోని చాలా రాష్ట్రాలు అంత వైశాల్యం అంత భూమిని చైనాకు వదిలిపెట్టారు. ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడారు, రేడియోలో మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి మా హృదయానికి చాలా కష్టంగా ఉంది, అస్సాం లాంటి ప్రాంతాన్ని చైనాకు వదులుకుంటున్నామని చెప్పిన పరిస్థితి. అది కాకుండా భాగ్యశ్రీ గారు ఇంకొక విషయం ఎప్పుడు కథలుగా జానపదాల్లో చెప్పుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. లోక్సభ అంటే దేశ అభివృద్ధి సంబంధించి కూడా చర్చించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇక్కడ లోక్సభలో మాట్లాడే అవకాశం ఉండాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సిన ప్రతి ఒక్కరికి ఇక్కడ హక్కు ఉంది. మరి ఈ నేపథ్యంలో ఒక పుస్తకంపై గురించి కావచ్చు, ఏదైనా అంశం గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ పదే అడ్డుకుంటున్నారంటూ కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకు స్పీకర్ నరం అనే పుస్తకం గురించి మాట్లాడినప్పుడు పదే అడ్డుకుంటున్నారు? ఇదెందుకు అసలు? అంటే ఒక సభ్యునిగా ఆ పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉండదంటారా? భాగ్యశ్రీ గారు మీరు మంచి విషయం మాట్లాడు. నరవణే గారు రాసిన పుస్తకం గురించి మాట్లాడదని చెప్పారు కానీ మిగతా విషయాలు మాట్లాడకూడదని చెప్పేది లేదు. ఎందుకంటే జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఎందుకంటే మన శత్రు దేశాలు మన దేశంలో ఏదైతే యుద్ధానికి సంబంధించిన విషయాలను ఈ రోజు మనం క్షేత్రస్థాయిలో మనం బ్యాటిల్ పోర్ లో మనం ఏదైతే ప్రదర్శిస్తాయో ఆ విషయాలన్నిటి కూడా బయటపడతాయి. ఇప్పుడు అదే ఈ విధంగా బయటపడాయి. ఇవన్నీ కూడా చైనాకు తెలిసిపోతున్నాయి ఈ విషయాలు. ఒక రకంగా వీళ్ళందరూ కూడా చైనాకు ఏజెంట్లుగా పనిచేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీతో మిగతా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలతో కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ట్రస్ట్ కు సంబంధించి 400 కోట్ల రూపాయల నిధులు కూడా గతంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళకి బయలాటరీల ఒప్పందం కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే ఈ రోజు ఈ పుస్తకంలో ఉన్న విషయాలను చర్చించకూడదని స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు తప్ప వేరే విషయాలు చర్చించలేదని చెప్పారు. ప్రత్యేకించి ఇదే విషయాన్నే పట్టుకొని రాహుల్ గాంధీ గారు నేను దీన్ని మాట్లాడతాను ప్రధానమంత్రి గారు ఆ రోజు అనుమతి ఇవ్వలేదని. యుద్ధము చేయటానికి క్యాబినెట్ గాని రాజకీయ అనుమతి గాని అవసరం కానీ యుద్ధంలో ఏం చేస్తారన్న విషయం మీద రాజకీయ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ తెలియదు. మన దురదృష్టవశాత్తు ప్రతిపక్షము 2014 నుంచి 19 వరకు 19 నుంచి 24 వరకు ప్రతిపక్షం లేదు. ఇప్పుడు వీళ్ళకు దురదృష్టవశాత్తు మనకు ప్రతిపక్షం వచ్చిన కారణంగానే ఈ రోజు ఇటువంటి విషయాలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే అసంబద్ధమైన విషయాలు, జాతి వ్యతిరేకమైన విషయాలు, ఈ విషయాలు ఏదైతే ఒక పుస్తకం పబ్లిష్ కాకుండానే అందులోని విషయాలను ఎట్లా ప్రస్తావన చేస్తారు? చైనాకు అనుకూలంగా మన సైనిక శక్తి సామర్థ్యాలను బలహీనపరిచే విషయమే. ఎందుకంటే మన సైనిక దళాల విషయాలను బలహీనపరిచే విషయం, ఆత్మస్థైర్యం దెబ్బతినే విషయం, మన వ్యూహాత్మక విషయాలన్నిటి కూడా ఆ రోజు గల్వాన్ లో అయితేనేమి ఆ ప్రాంతంలో జరిగిన విషయాలన్నిటి కూడా వాళ్ళు దేశంలో చర్చ జరగాల, ఈ విషయాలన్నీ చైనాకు తెలాలా, మనం బలహీనంగా ఉండాలన్న విషయం ఉంది. ఇంకొక విషయం కూడా మీ ముందు ఉంచుతాను
2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ Right. పార్టీకి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏకే ఆంటోనీ గారు, భాగ్యశ్రీ గారు నాటి ప్రతిపక్ష నేత ఒక ప్రశ్న అడిగితే, మీరు మీరు ఏదైతే గల్వాన్ లోయ తర్వాత ఈ రోజు లడాక్ ఆ ప్రాంతంలో సైన్యాలను మోహరిస్తున్నారా అంటే చైనా కోప్పడుతుందని చెప్పారు. భారతదేశం సైన్యాలను మోహరిస్తే ఆ ప్రాంతంలో చైనాకు కోపం వస్తుందని చెప్పారు. వీళ్ళ దేశభక్తి కలిగిన వాళ్ళు ఈ దేశాన్ని రక్షించే వల్ల కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తప్పులన్నీ చేస్తూ 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పగించిన పార్టీ ఈ రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చైనాను మోకరిలేటుగా చేసి వెనక్కి పంపించింది. 2 లక్షల మంది సైనికులను మీకు ఈ రోజు లడ్డాక్ లో మోహరించింది. తర్వాత ఒక పెద్ద సైన్యాన్ని కూడా ఆ ప్రాంతంలో దించి ఆపరేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ప్రధానమంత్రి గారు మీరు తక్కువగా అంచనా వేస్తూ మాట్లాడుతున్నారు. అంటే గతంలో వీళ్ళైతే ఓడిపోయినటువంటి చైనాతో ఓడిపోయినటువంటి ప్రభుత్వానికి అధినేతలుగా ఉన్నటువంటి నెహ్రూ, వారి వారసత్వం, వారి ఫోర్ ఫాదర్స్ ఈ రోజు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి ఈ విషయానికి. అది తగుదనమ్మా అని ఈ రోజు ఈ విషయాలు పట్టించుకోకుండా ప్రధానమంత్రి గారిని తప్పుపడుతూ నేను ఈ విషయాన్నే మాట్లాడతాను అని అంటున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఇటువంటి విషయాలన్నింటిలో ప్రజలకు అర్థమవుతున్నాయి భాగ్యశ్రీ గారు.